ప్రభునామమున వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన కొరకు ప్రాణం అర్పించి సమాధిలో ఉండి మృత్యుంజయుడిగా తిరిగి లేచి త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యక్రమం కోసం మీరు సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ ఛానల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం అది మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 829 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఈరోజు మనం 830వ ఎపిసోడ్లో ఉన్నాం. మనం దేవుని మాటలు ఆలోచిస్తున్నాం. దేవుడు మనకింకా, నేను బోధిస్తుండగా దేవుడు ఇంకా మరింత ఎక్కువైన తలంపులు, థాట్స్ మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పినట్టు సందేశాల్లో ఏదైనా యాడ్ చేయాలని, ఏదైనా జతపరిచి ఇలా కూడా చెప్పింటే బాగుండేది అని మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దయచేసి మీరు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ దయచేసి నాతో పంచుకోండి. మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి, మీ సహోదరుడిగా నన్ను భావించి ఈ కార్యక్రమాల కోసం ప్రార్థిస్తూ, అవసరమైతే మీ అనుకూలతను బట్టి ఈ ప్రోగ్రాం యొక్క లింక్స్ మీ స్నేహితులకి వీళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రతిరోజు ఈ సందేశాలు అప్లోడ్ చేయబడుతున్నాయి యూట్యూబ్లో. ప్రభు కృపను బట్టి జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేస్తే మీకు గత సంవత్సరాల్లో ఉన్నటువంటి సందేశాలు, యోహాను సువార్త సందేశాలు అందుబాటులో ఉంటాయి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటారని నేను భావిస్తున్నాను. లేదా సబ్స్క్రైబ్ చేయబోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరు ఫ్రెష్ మెసేజ్ అండ్ ఓల్డ్ మెసేజ్, అనగా ఈరోజు చెప్తున్న సందేశము మరియు గత సంవత్సరం చెప్పినటువంటి సందేశం, ప్రభు కృపను బట్టి 300కు పైగా సందేశాలు, యోహాను సువార్త సందేశాలు జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని చూడొచ్చు, వాటిని వినొచ్చు. మీ కామెంట్స్ మీరు దయచేసి చేయాల్సిందిగా మిమ్మల్ని, కేవలం లైక్లు మాత్రం కాదు, కామెంట్స్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వడానికో లేకపోతే రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన కొన్ని విషయాలు, ప్రయోజనకరమైనటువంటి ప్రయాణం, యేసు ప్రభు యొక్క ప్రయాణం ప్రయోజనకరమైందని, ఎజ్రా శుభకరమైన ప్రయాణం గురించి మాట్లాడాడని, ఆదికాండం 24వ అధ్యాయము 56వ వచనంలో అబ్రహాము యొక్క ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజరు యొక్క ప్రయాణము సఫలమైందని, శుభకరమైనటువంటి ప్రయాణము, సఫలత చెందిన ప్రయాణము, సత్ఫలితాలు ఇచ్చే ప్రయాణం, ఇలా ప్రయాణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడుకుంటూ 4 ప్రయాణాలని మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఒకటి అద్భుతము జరిగినటువంటి ప్రయాణము, యోహాను సువార్త 4వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసాం. రెండవది అపాయము తప్పించబడినటువంటి ప్రయాణం, అది లోతు కుటుంబం యొక్క ప్రయాణం అని ఆదికాండం 19వ అధ్యాయం ఆధారంగా మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా 84వ కీర్తన ఆధారంగా చేసుకొని, అందులో మాటను ఆధారంగా చేసుకొని ఆనందాన్ని కలిగించినటువంటి ఒక ప్రయాణం గురించి, బాకాలోయలో పడి వెళ్ళినటువంటి ప్రయాణం, బాకాలోయ గుండా వెళుతూ యెరూషలేము చేరుకునేటువంటి, భగవంతుని సన్నిధికి చేరుకునేటువంటి ఒక ప్రయాణం గురించి మనం మాట్లాడుకున్నాం. జలమయం అయ్యేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో జలమయ అనుభవాలు మనకు కావాలి. దేవుని స్తోత్రం. అంతేకాకుండా లూకాసు వార్త 17వ అధ్యాయంలోని 14వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, వారు వెళుతూ ఉండగా, అనగా 10 మంది కుష్ఠరోగులు వెళుతూ ఉండగా, అనగా 9 మంది యూదులు ప్లస్ ఒక సమరయుడు వెళుతూ ఉండగా, వారికి అందరికీ, కేవలం సమరయుడికని కాదు, కొంతమంది యూదులకని కాదు, అందరికీ స్వస్థత కలిగింది. వారు వెళుచుండగా జరిగింది. వాళ్ళు
ఆయన ఏదో చెప్పాడని మనం వెళ్ళిపోవడం ఏంటి అని అనుకోకుండా యేసు చెప్పిన మాట విని లోబడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మార్గ మధ్యలోనే ఎప్పుడో యాజకుడు పరీక్షించి మీకు తగ్గిపోయిందండి, మీకు ఏమి లేదండి, ఒకవేళ ఏమి లేదన్నప్పటికీ కూడా ఏదో గిల్లి కూడా ఉండొచ్చు, అటువంటిది ఏమి లేకుండా మార్గ మధ్యలోనే స్వస్థతను కలిగించినటువంటి యేసు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఆయన స్వస్థతను మనం అనుభవిస్తాం. ఒకవేళ ఎవరైనా మీలో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, ఎక్కడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యామో అని కొద్దిగా పరిశీలించుకున్నట్లయితే, మనల్ని మనం సరిచేసుకున్నట్లయితే స్వస్థతను మనం అనుభవించేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగని ప్రతి జబ్బు పాపం వల్ల వచ్చిందనో దానికోసం పశ్చాత్తాపడాలని నేను అనలేదు. కొన్ని జబ్బులు సీజనల్గా వస్తాయి, కొన్ని జబ్బులు న్యాచురల్గా వస్తాయి, కొన్ని జబ్బులు వార్ధక్య బలహీనతలను బట్టి వస్తాయి, కొన్ని జబ్బులు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేకపోతే పాపాలు పొరపాట్లు అతిక్రమాలు చేస్తూ ఉండడాన్ని బట్టి కూడా వస్తాయి. వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. కాబట్టి మన జీవితంలో మన ప్రయాణాలన్నీ అద్భుతాల ప్రయాణాలుగాను, అపాయాలు తప్పించబడిన ప్రయాణాలుగాను, అంతేకాకుండా ఆనందకరమైనటువంటి ప్రయాణాలుగాను, అంతేకాకుండా ఆశీర్వాదం పొందుకున్న ప్రయాణాలుగా ఉండాలని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 8. యోహాను 4:8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకై ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. And sent his disciples into the village to buy food, for it was already afternoon. ఆయన శిష్యులు వెళ్ళి ఉండిరి అని రాయబడింది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన శిష్యులు పంపబడిరి. సమయాన్ని మరిచిపోయి ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఏంటో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి తెలుసు ప్రయాణం, వాళ్ళ సమీపం ఉంది, ఆకలేస్తుంది, ఆహారం భుజించాల్సినటువంటి సమయం, మధ్యాహ్న సమయం. వాళ్ళు వెళ్ళారు అని కాదు, యేసు వారిని పంపించాడు. యేసు వారిని పంపించిన, యేసు కొరకు వెళ్ళిన, రెండు విధాలుగా యేసు పంపించడం ద్వారా వెళ్ళి ఉండొచ్చు, యేసు కొరకు, యేసుకి తమకు ఆహారం కావాలనే ఉద్దేశం తీసుకొని రావడం కోసం వెళ్ళి ఉండొచ్చు. వారు ఆహారము కొనుటకై వెళ్ళిరి. ఆహారం కొనడం అంటే ఏంటి? ఆహారము కొనడము అంటే ఒకటి, దే వెంట్ టు బై దేర్ ప్రొవిజన్స్. వారికి కావలసినటువంటి నిత్యావసరాలు కొనడానికని ఒక తర్జుమాలో ఉంది. ఇంకో తర్జుమాలో దే వెంట్ టు ద టౌన్ ఆర్ సిటీ టు బై మీట్. మాంసము కొనడానికి వెళ్ళారు అని రాయబడింది. మాంసము లేదంటే ఆహారము లేకపోతే వస్తువులు, వాళ్ళకి అవసరమైన సామగ్రి కొనుక్కోవడానికి వెళ్ళారు. కానీ ఆహారము అని నొక్కి ఒక్కాణించడంలో ఉద్దేశం ఏంటంటే అది భోజన సమయం. యేసు ప్రభు దాహం కొని ఉన్నాడు. దాహము, ఆకలి అనేవి ఇంచుమించు కొద్దిగా రిలేటెడ్గా ఉంటాయి. అసలు ఆకలి వేసినప్పుడు, ఆహారం భుజిస్తున్నప్పుడు దాహం తీర్చుకునే అవకాశం ఉంది. ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి, ఆకలి దాహం అనేది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి మాత్రమే కాదు, ఆకలి దప్పులు, ఆకలి మరియు దాహం. కానీ ఆకలి దప్పులు అనే మాట మనకు ఇంగ్లీష్లో కనిపించదు. థర్స్ట్ ఆర్ హంగర్. ఒకవేళ దాహం కలిగో లేకపోతే ఆకలి కలిగో ఉండడం అనే దాని గురించి అక్కడ ప్రస్తావించబడింది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, వారు ఆహారము కొనుటకు వెళ్ళారు అనగా దాని అర్థం సమరయలో వాళ్ళకి ఆహారం లేదు, ఆహారానికి అవకాశం లేదు, వాళ్ళ దగ్గర పాత్రలు లేవు. ఇక్కడ రాయబడిన మాట, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సాంగత్యము చేయరు అంటే దాని అర్థం ఏంటి అంటే, మూల భాషలో కల్చరల్గా దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు వీళ్ళతో కలిసి భోంచేయరు అని అర్థం. ఈ మాట చెప్పినప్పుడు ఆది కాండంలో 40వ అధ్యాయం తర్వాత ఉన్నటువంటి భాగాల్లో ఐగుప్తీయులు మరియు ఇశ్రాయేలులు కలిసి భోంచేయరు. అది వాళ్ళకి ఐగుప్తీయులకు ఇష్టం లేదు. కానీ వాళ్ళతో ఏంటి, కాపరులుగా ఉన్న వాళ్ళతో ఏంటి, గొర్రెలు మేపే వాళ్ళతో ఏంటి, షెపర్డ్స్తో ఏంటి, ఆ కౌ బాయ్స్తో మాకు ఆహారం తినవేంటి అన్న విధంగా ఈజిప్షియన్స్ లేకపోతే ఐగుప్తు వాళ్ళు ఆలోచిస్తారు.
అనగా ఒక కులమోళ్ళు కలిసి భోంచేస్తున్నారు, కానీ అందరూ కలిసి సమిష్టిగా భోంచేసే అనుభవం లేదు. ఇక్కడ కూడా యూదులు సమరయులు వాళ్ళు విడిపోలేదు, కలిసే ఉన్నారు. అయినప్పటికీ 800 సంవత్సరాల సుమారు 800 సంవత్సరాల శత్రుత్వం ఉంది. వాళ్ళు కలిసి భోంచేసేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళు ఆహారం కొనాల్సిన పరిస్థితి వచ్చింది. యేసు ప్రభువుకు అక్కడక్కడ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ప్రజలు భోజనాన్ని ఫుడ్ ఆఫర్ చేశారు, రండి మా ఇంట్లో వచ్చి భోంచేయండి అని. యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు మరియా మార్తల ఇంట్లో వారికి విందు చేయబడిన సందర్భం. ఇంతకుముందంతా ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడల్లా అక్కడికి వస్తే, బేతనీకి వస్తే, వాళ్ళ ఇల్లు విజిట్ చేస్తే అక్కడ సాధారణమైన భోజనం చేసేవాడు. కానీ 12వ అధ్యాయంలో అద్భుతం జరిగిన తర్వాత, విషాదము తొలగిన తర్వాత విందు చేసినటువంటి అనుభవం. మామూలు మీల్ కాదు, కానీ అదొక ఫీస్ట్ ఎక్స్పీరియన్స్. సాధారణమైన భోజనం కన్నా విందు భోజనం. మామూలుగా వైట్ రైస్ అవి మనం వండుకుంటాం, కానీ అకేషనల్గా అప్పుడప్పుడు మంచి చికెన్ బిర్యానో లేదా ఏదో ఒకటి వండుకుంటాం. అలాంటి పరిస్థితి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనిపిస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో విందు అనుభవం కనిపించింది. నిన్ను విషాదంలో నుంచి విందులోకి నడిపించాలనుకుంటున్నాడు దేవుడు. నిన్ను దుఃఖంలో నుంచి నాట్యపు అనుభవంలోకి, నిన్ను గోనెపట్ట అనుభవంలో నుంచి సంతోషపు వస్త్రాల అనుభవంలోకి దేవుడు తీసుకొని రావాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, కొనాల్సినవి. ఏంటి కొనవలసినవి? కొనాలి అంటే ఏం షాపింగ్ గురించా? ఒకవేళ అలాగే అనుకుందాం, షాపింగ్ అనుకుందాం. ఒకవేళ షాపింగ్ చేయాల్సి వస్తే ఏమేమి షాపింగ్ చేస్తారు? కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే ఏదైనా బుక్ షాప్స్ ఉన్నాయి, బుక్స్ కోసం షాపింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొంతమంది బట్టల కోసం, కొంతమంది స్ప్రేస్ కోసం, కొంతమంది కాస్మెటిక్ ఐటమ్స్ కోసం, రకరకాల, లేకపోతే కొంతమంది ఆ ప్రాంతపు ప్రత్యేకమైన వస్తువులు ఏంటి అని తెలుసుకొని వాటిని కొనుక్కునేవాళ్ళు. మనిషి ఇంచుమించు షాపింగ్ చేయాలనేటువంటి ఆలోచన వాడికి ఎప్పటి నుంచో ఉంది. అక్కడక్కడ షాపింగ్ మాల్స్ పెట్టినప్పుడు ఒక ఆయన అడిగితే ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారంటే మేము షాపింగ్లో ఉన్నామండి అన్నారు. ఏం షాపింగ్ ఏంటి అని అడిగాను నేను. అడిగితే విండో షాపింగ్ అన్నారు. విండో షాపింగ్ అంటే ఏంటిరా బాబు, నాకు అర్థం కాలేదు. అప్పుడు అడిగితే ఏమి లేదండి, ఊరినే చూస్తూ తిరిగేది, అక్కడేముంది, ఈ షాపులో ఏముంది, అదేముంది, దాన్ని చూడడం, కొనడం మాత్రం కాదు, కొనడానికి డబ్బులు ఎక్కడున్నాయి, దాన్నే విండో షాపింగ్ అంటారట. విండో షాపింగ్ చేయడానికి వెళ్ళారు. బాగుంది విండో షాపింగ్ అనుకున్నాను. అలాగైతే కొనడానికి వెళ్ళే షాపింగ్ని డోర్ షాపింగ్ అంటారా అని అడిగాను నేను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది కాలాన్ని ఇలా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. షాపింగ్ల పేరుతో దాన్ని చూడాలి, దీన్ని చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ తినాలి, అది తినాలి, ఇది తినాలి అనగా మన శరీర సంబంధమైన కోరికలు తీర్చుకుంటూనే గడపడానికి వీలు లేదు. అలాగని శరీరం యొక్క అవసరతలు మనం తీర్చుకోవాలి. అలాగని కోరికల వెనకాల మనం వెళ్ళకూడదు. ఒకప్పుడైతే మనము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ గడిపాం. నాకు ఇష్టమైంది అది, అదే తింటా, నాకు ఇష్టమైంది అది, అదే తాగుతాను, నాకు ఇష్టమైంది అది, ఆ పనే చేస్తాను. ఒకప్పుడు మనం జీవించాం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు చొప్పున. ఇప్పుడు అలా జీవించడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఆత్మ యొక్క ఆలోచనల ప్రకారం మనం ముందుకు సాగాలి. ఒకవేళ నువ్వు ఇంతకుముందు అలా చేస్తున్నట్టుగా ఇప్పుడు కూడా చేస్తున్నావు అనుకో, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికల చొప్పున ప్రవర్తిస్తున్నావు అనుకో, నువ్వు ఇంకా నూతన సృష్టిగా మార్చబడలేదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సేవలోకి వచ్చిన తర్వాత నా అలవాట్లు మారిపోయినాయి, నా మాట తీరు అన్నీ మారిపోయినాయి. దేవుడు మార్చేశాడు, నా శరీరం మారిపోయింది. సేవలోకి రావడానికి ముందుగా కారం మసాలాలని తినేవాడిని కాదు. ఈ పరిచర్యలోకి వచ్చిన తర్వాత దేవుడు అలవాటు చేసేసాడు వాటిని. అనగా పరిచర్యకు తగిన విధంగా మన శరీరాన్ని మనల్ని మారుస్తున్నాడు, మలుస్తున్నాడు. మనం ప్రత్యేకంగా ఉండాలని కాదు, మనం మమేకమైపోవాలి మినిస్ట్రీలో. కాబట్టి ఎక్కడికి పోయినా కానీ ఏ ఫుడ్ పెట్టినా ఏం పెట్టినా తిని అడ్జస్ట్ అయిపోతాను నేను. కొంతమంది ఇక్కడ స్థానికంగా ఏ ఊరు కదలకుండా ప్రతి వాళ్ళకి ఆ జ్వరం, ఈ జ్వరం, అది బాగాలేదు, ఇది బాగాలేదు కంప్లైంట్. నేను అప్పుడు అంటుంటాను, నేను రకరకాల ఊళ్ళు తిరుగుతానండి. ఈరోజు ఎక్కడ ఉంటాను, రేపు అక్కడ ఉంటాను, ఎల్లుండి ఇంకో చోట ఉంటాను, ఆ నీళ్లు తాగుతాను, ఈ నీళ్లు తాగుతాను, అయినప్పటికీ నాకేం ప్రాబ్లం లేదే. స్తోత్రం, హల్లెలూయా. దేనికైనా అడ్జస్ట్ అయ్యే విధంగా మారాలి. ఇదొక మిషనరీ బాడీ. ఈ మిషనరీ బాడీని ఆ విధంగా తయారు చేసి, బాడీని మిషనరీ మైండెడ్గా తయారు చేసుకోవాలి. ఏది పెట్టినా తినేయడం అంతవరకే. మీ ముందర పెట్టినవి తినండి, మీ ముందర పెట్టిన శ్రేష్టమైన వాటినే తినండి, మీ ముందర పెట్టిన మీకు నచ్చిన వాటినే తినండి అని కాదు, మీ ముందర పెట్టిన వాటిని తినండి. స్తోత్రం చెప్పడం తినడం అయితే స్తోత్రం. కానీ ఈ రోజుల్లో పరిస్థితి మనస్సు యొక్కయు
శరీరము యొక్కయు ఇష్టాల చొప్పున ఇలా ప్రవర్తించే వారిగా ఉండకూడదు. శరీరం యొక్క కోరికలకి మనం గుడ్ బై చెప్పేశాం, మనసు యొక్క కోరికలకు గుడ్ బై చెప్పాం, అది రక్షణకు ముందు. కానీ ఇప్పుడైతే మనం వాటి ప్రకారం చేయలేదు, ఆత్మానుసారంగా నడిపించబడుతున్నాం. మన పాలసీస్ లేవు, మన ఎజెండాస్ లేవు. నేను చచ్చిపోయాను, నా అజెండాస్ లేవు. నేను కాను క్రీస్తే. నేను కాను క్రీస్తే అంటే నా శరీరం యొక్క కోరికలు కాదు. నేను కాను క్రీస్తే అంటే నా మనసు యొక్క కోరికలు కాదు. ఇక నాలో, నా ఆత్మలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు కనుక ఆ ఆత్మ యొక్క, పరిశుద్ధాత్మ యొక్క కోరికలు, ఆశలు, వాంఛల ప్రకారం, దర్శనాల ప్రకారం నేను ముందుకు సాగుతాను. నా చిత్తము కాదు, నీ చిత్తమే. నా చిత్తము నీ చిత్తము అని కూడా కాదు, నా చిత్తము కూడా నీ చిత్తము కూడా అని కాదు. కూడా లేవు అక్కడ. నా చిత్తము లేదు, నా చిత్తము విషయంలో నేను చచ్చిపోవాలి, నీ చిత్తం విషయంలో నువ్వు చచ్చిపోవాలి. యేసు స్వచిత్తాన్ని కలిగి ప్రవర్తించలేదు, స్వర్గపు చిత్తాన్ని కలిగి ఎరిగి ప్రవర్తించాడు. స్వచిత్తం విషయంలో చచ్చిపోవాలి, స్వనీతి విషయంలో చచ్చిపోవాలి. అలా చచ్చిపోని వాళ్ళు సేవలో ముందుకు సాగలేరు. స్వచిత్తం లేదు, గుడ్ బై. స్వచిత్తానికి స్వస్తి పలకాలి, స్వర్గపు చిత్తానికి స్వాగతం పలకాలి. అది మన పని. సరే, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్పానంటే ఆ మాటను కొద్దిగా ఎంఫసైజ్ చేయాల్సి వచ్చిందంటే, మునుపైతే, మునుపు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా అని కాదు, మునుపైతే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికల చొప్పున, అప్పుడు వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ప్రేరణకు గురైపోయాం. ఎందుకంటే అప్పుడు ఎలాగున్నామంటే మన పరిస్థితి శవాల్ లాంటి పరిస్థితి. అప్పుడు మన పరిస్థితి ఆత్మీయంగా మన పేరు శవం, చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధంగా బతికినప్పుడు శరీరపు కోరికలు 0, మనసు యొక్క కోరికలు 0, ఆత్మ యొక్క ఆశలు, ఆలోచనలు మాత్రమే 100%. కాబట్టి మీరు ఎట్టి అనుభవాల్లో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొనాల్సినవి మనం కొనుక్కోవాలి, కొన్ని తెచ్చుకోవాలి, కొన్ని సంపాదించుకోవాలి. వాటి గురించి మనం ఆలోచిద్దాం. శిష్యులు ఆహారము కొనడానికి వెళ్ళారు. ఆహారం కావాలి, కుటుంబానికి ఆహారం కావాలి, బిడ్డలకు ఆహారం కావాలి. తండ్రి బయటికి వెళ్ళినప్పుడు బిడ్డలు చెప్తారు, అది తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు, డాడీ బిస్కెట్లు తీసుకున్నా, ఐస్ క్రీమ్ తీసుకున్నా, అది తీసుకున్నా. తండ్రి యొక్క బాధ్యత తండ్రి నెరవేర్చాలి. 5 మాటలు, కొనాల్సినటువంటి 5 విషయాల గురించి, కొనబడినటువంటి విషయాల యొక్క ప్రస్తావన బైబిల్లో జరిగింది. ఆ ప్రస్తావనలో ఒక 5 విషయాలు, ఇంకా వేరే వేరే విషయాలు ఉండొచ్చు, కానీ 5 విషయాలతో మాత్రం మనం పరిమితమైపోదాం. మొట్టమొదటి మాట, ఈ మాట 5 మాటల్లోకి 5 విషయాల్లోకి వెళ్ళడానికి ముందుగా ఒక మాట కూడా చదువుకుందాం, ప్రాముఖ్యమైన మాట. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, నీళ్ల దగ్గరికి రండి. కమ్ టు ద వాటర్స్. రూకలు లేని వారలారా, రూకలు లేకపోయినా పర్లేదు, డబ్బు లేని వాళ్ళారా, పేదవాళ్ళారా, బీదలారా, దళితులారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. మీరు వచ్చి కొని, డబ్బులు లేవంటుంటే, రూకలు లేవంటుంటే వచ్చి కొని భోజనం చేయండి అంటున్నారేంటి? కొనండి, భోజనాన్ని కొనుక్కోండి, ఫుడ్ కొనుక్కోండి, ఫుడ్ ప్యాకెట్స్ కొనుక్కోండి, ఆహారాన్ని కొనుక్కోండి, అనుదిన ఆహారాన్ని కొనుక్కోండి. రండి, రూకలు లేకపోయినను, ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. భోజనాన్ని కొనుక్కోండి, ద్రాక్షారసాన్ని కొనండి, పాలను కొనండి. భోజనం, ద్రాక్షారసం, పాలను కొనుక్కోండి. డబ్బులు లేవుగా, రూకలు లేకపోయినా నో ప్రాబ్లం, ఉచితంగా కొనుక్కోండి, ఫ్రీ ఆఫర్ మీకు ఇస్తున్నాడు. దేవుడు మనకు ఆఫర్స్ ఇస్తాడు. దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేసి మనకు ఆఫర్స్ ఇస్తాడు. బయట వాళ్ళకి ఖరీదైన వస్తువు మనకు చీప్గా ఉండొచ్చు, లేకపోతే తక్కువ రేటుకి ఫ్రీగా రావచ్చు. ఈ మధ్య కాలంలో ఫుడ్ ఫర్ ద సోల్ అనేటువంటి ఒక మంచి పుస్తకం, జాక్ వాన్ ఇంప గారి ఒక మంచి పుస్తకం, డివోషనల్ బుక్ ఒకటి కొన్నా నేను. ఆ బుక్ మంచి, చాలా అందమైన, నాకు ఎంతో నచ్చినట్టు పుస్తకం అది. మంచి డివోషన్స్ ఉన్నాయి, మంచి కలర్ పేజెస్, చాలా అట్రాక్టివ్గా ఉంది. దానికి ఒక మంచి జాకెట్, దానికి ఒక మంచి బాక్స్ లాంటిది ఇచ్చారు. ఆ పుస్తకం ఖరీదు 275 రూపాయలు. చీప్గా వచ్చిందని సంతోషపడుతూ ఉన్నాను నేను. కానీ ఆన్లైన్లో అమెజాన్కి వెళ్ళి నేను దాన్ని చూసినప్పుడు దాని రేటు కనీసం 2000 రూపాయలు ఉంది. 2000 రూపాయల వస్తువు నేను 275 రూపాయలు కొనుక్కోగలిగాను. ఎంత సంతోషపడ్డానంటే, నేను తొందరపడి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి నేను 1800 రూపాయలు నష్టపరుచుకోకుండా
నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక మంచి పుస్తకం కొనుక్కోగలిగాను. దేవునికి స్తోత్రం. ఆ పుస్తకం 275 నష్టం లేదు, 500 నష్టం లేదు అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. నా దగ్గర ఉన్నటువంటి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT అనే తర్జుమా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుక్కున్నాను. 1700 రూపాయల కొత్త నిబంధన మాత్రమే. కొనుక్కొని దీన్ని చదువుతున్నప్పుడు దీనిలో కొన్ని అరామిక్ రూట్ వర్డ్స్ను గురించిన ప్రస్తావనలు తీసుకున్నప్పుడు నాకు తృప్తి కలిగింది. నేను 1600 పెట్టినప్పటికీ నష్టమే లేదు, దీనివల్ల ఇది బెనిఫిటే అని అనిపించింది. ఇట్స్ వర్త్ఫుల్ అని అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కొనుక్కోండి. మొట్టమొదటి మాట మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక, సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. దాన్ని కొనండి. కొని పారేయండి అని కాదు, కొని ఉంచుకోండి. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. ఎంబ్రేస్ ద ట్రూత్ అనగా సత్యాన్ని ఆలింగనము చేసుకోండి, సత్యాన్ని కౌగిలించుకోండి. అండ్ హోల్డ్ ఇట్ క్లోజ్. డోంట్ లెట్ గో ఆఫ్ విజ్డమ్, ఇన్స్ట్రక్షన్ అండ్ లైఫ్ గివింగ్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఎంబ్రేస్ ద ట్రూత్ అనే రాయబడింది. హీబ్రూ వర్డ్ హియర్ లిటరలీ మీన్స్ క్రియేట్ ద ట్రూత్. సత్యాన్ని సృష్టించండి అని. గివ్ బర్త్ టు ట్రూత్ అనగా సత్యానికి పురుడు పోయండి. ఆర్ పొసెస్ ద ట్రూత్, సత్యాన్ని స్వతంత్రించుకోండి. చూడండి ఎన్ని మాటలు అక్కడ ఉపయోగించబడ్డాయో. హీబ్రూ మాటకి కొనడం అనేటువంటి మాట తెలుగులోనే కనిపించింది. కొన్ని మూల భాషలో ఈ పదం లేదు, కానీ దీనికి వేరు పదాలు. సత్యాన్ని సృష్టించండి. మనం సృష్టించాల్సిన అవసరం లేదు, సత్యం ఆల్రెడీ ఉంది కనుక. గివ్ బర్త్, సత్యానికి పురుడు పోయిందని. అంతేకాకుండా పొజెస్ ద ట్రూత్, సత్యాన్ని స్వాధీనం చేసుకోండి అనే మాటలు కనిపిస్తున్నాయి. వారు ఆహారము కొనడానికి వెళ్ళారు. మనం కొనాల్సినవి ఏంటి? ఏదేదో కొనుక్కుంటుంటాం, పిచ్చి వాటిని కొనుక్కుంటుంటాం, అనవసరమైన వాటిని కొనుక్కుంటూ ఉంటాం. కొంతమంది మద్యం కొనుక్కుంటుంటారు, వ్యర్థమే. ధూమపానానికి సంబంధించిన సిగరెట్లు వీటిని కొనుక్కుంటున్నారు, వ్యర్థమే. వ్యర్థమైన వాటిని కొనుక్కోవద్దు, ప్రయోజనకరమైన వాటినే కొనుక్కోండి. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదటి విషయం, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నట్టు విషయము, సత్యాన్ని కొనుక్కోండి, దాన్ని అమ్మివేయద్దు, దాన్ని దాచుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. అనగా దాని అర్థం కొనడం అంటే యూ హ్యావ్ టు పే సమ్ కాస్ట్, వెల చెల్లించండి. అది కొనడం అంటే వెల చెల్లించడమేనే. ఉచితంగా పొందండి కాదు, ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఇయుడి. మనం వెల చెల్లించాలి. ప్రతిదీ క్రైస్తవత్వంలో ఫ్రీ అనే దానికి అలవాటు పడారు. బైబిల్స్ ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, అన్నీ ఫ్రీ అనేటువంటి తత్వంలో రాకూడదు మనం. ప్రభుత్వాలు కూడా ఈ రోజుల్లో పథకాలు ప్రకటిస్తాయి. ఫ్రీ, పాస్టర్లకు జీతం లేదు, ఫ్రీ తీసుకోండి, అన్నీ ఫ్రీ. ఈ ఫ్రీ అనేటువంటి పథకాలు మనిషి సోమరిగా మారుస్తాయి. మనం వెలపెట్టి కొనుక్కోవాలి, సత్యాన్ని కొనుక్కోవాలి. సత్యము శ్రేష్టమని, దానికోసం నేను ప్రయాసపడాలి. సత్యము బహులోతుగా ఉన్నది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినటువంటి 7 రాజ్యపు ఉపమానాల్లో మనకు కనిపించేటువంటి విషయం, he was overjoyed and sold all that he possessed to buy the entire field just so he could have the treasure. దాచబడిన దాన్ని సొంతం చేసుకోవడానికి. ఎవరు కనుగొనని దాన్ని అతను కనుగొన్నాడు, దాన్ని సొంతం చేసుకోవాలి, సంపాదించుకోవడానికి తనకు కలిగినదంతా అమ్మేసి. రెండోది స్వాస్థ్యాన్ని కొనుక్కోవాలి. స్వతంత్రించుకోవలసిన దాన్ని మనం కొనుక్కోవాలి, దాని కొరకు వెల చెల్లించాలి. నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారినది అనే స్వాస్థ్యం ఉంది, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి, దాని కొరకు మనం వెల చెల్లించాలి. తర్వాత మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని discovered one very precious and executive పోయి తనకు కలిగినదంతయు all he had in exchange for it. తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఒక శ్రేష్టమైన వస్తువు కోసం, శ్రేష్టమైన రాయి కోసం, శ్రేష్టమైన ముత్యం కోసం, దాన్ని కొనడం కోసం ఆ వర్తకుడు ఏం చేశాడో చూడండి. మనం ఆలోచిస్తున్న విషయాలు మనం కొనుక్కోవాలి. ఒకటి సత్యాన్ని కొనుక్కోవాలి, సత్యం కొరకు వెల చెల్లించాలి. రెండోది స్వాస్థ్యం కోసం వెల చెల్లించాలి. మూడోది శ్రేష్టమైనటి ముత్యం, వాక్యంలోని సత్యాలు,
దీని కొరకు మనం వెల చెల్లించాల్సినట్టు అవసరం ఉంది. మరొక మాట మనం జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. మాథ్యూ 25:10. స్తోత్రం స్తోత్రం. అక్కడ వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. ఏం కొనబోతున్నారు? వారు కొనబోచుండగా. ఇక్కడ రాయబడినటువంటి మాట, వైల్ ద 5 girls were out buying oil, the bridegroom appeared. దేవుని స్తోత్రం. నూనె కొనడానికి వెళ్ళారు. వాళ్ళ సిద్ధెలు ఖాళీగా ఉన్నాయి. శూన్యంగా ఉన్న సిద్ధెలలో తైలం, నూనె కావాలి. ఈ నూనె పరిశుద్ధాత్మకు గుర్తని కొంతమంది బైబిల్ పండితులు. అనగా పరిశుద్ధాత్మ కొరకు నువ్వు వెల చెల్లించాలి. ఆత్మానుభవం కోసం, ఆత్మ నింపుదల కోసం నువ్వు వెల చెల్లించాలి. అది కొన్నిసార్లు ఉపవాసం కావచ్చు, ఆహారం త్యాగం చేయడం కావచ్చు, నిద్ర లేకపోవడం కావచ్చు, రిస్క్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. రివిలేషన్ 3rd chapter 18th verse. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో నేను చదువుతాను. ఈ బ్రియాన్ సిమ్మన్స్ గారి ట్రాన్స్లేషన్ నుంచి, పర్చేస్ ఐ సాల్ అండ్ టు బి ప్లేస్డ్ ఓవర్ యువర్ ఐస్ సో దట్ యూ కెన్ ట్రూలీ సీ. ఇక్కడ రాయబడిన మాట ముందు వచనంలో, సో ఐ కౌన్సిల్ యూ టు పర్చేస్ గోల్డ్ పర్ఫెక్టెడ్ బై ఫైర్ so that you can be truly rich. Purchase a white garment to cover and clothe your shameful Adam nakedness. స్తోత్రం. సరే, 3 వస్తువులు కొనుక్కోమని చెప్తున్నాడు. ఒకటి బంగారం కొనుక్కోమంటున్నాడు, స్వర్ణాన్ని కొనుక్కోమంటున్నాడు. రెండోది శ్వేత వస్త్రం, తెల్లటి వస్త్రాన్ని కొనుక్కోమంటున్నాడు. మూడోది కాటుకను కొనుక్కోమంటున్నాడు. వీటి యొక్క అర్థాల్లోకి వెళ్ళలేదు, కానీ బంగారం కన్నా శ్రేష్టమైనది దేవుని వాక్యం. శ్వేత వస్త్రం, రక్షణ కొరకు మనం వెల చెల్లించాలి. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మేము కొనాల్సిన వాటిని మీరు మాకు గుర్తు చేశారు. మా ముందు ఉంచిన షాపింగ్ లిస్ట్ కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ స్పిరిచువల్ షాపింగ్ లిస్ట్ ప్రకారం మేము ముందుకు సాగుతూ సాయించండి. సత్యాన్ని కొనుక్కోవాలి, స్వాస్థ్యాన్ని కొనుక్కోవాలి, శ్రేష్టమైనటువంటి ముత్యాలను మేము కొనుక్కోవాలి. అంతేకాకుండా నాయనా దేవా, మీకు సిద్ధులలో నూనెను మేము కొనుక్కోవాలి. మా ఆత్మ సిద్ధులలో పరిశుద్ధాత్మ నూనెను మేము సంపాదించుకోవడానికి. అంతేకాకుండా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము స్వర్ణాన్ని, శ్వేత వస్త్రాన్ని, కాటుకను మేము కొనుక్కోగలటూ సాయం చేయమని మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలన్నింటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.